హాయ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇవాళ మనం అందరూ హోమ్ టూర్ చేస్తారు. ఇవాళ మనం పూజ రూమ్ టూర్ చేద్దాం. సో ఈరోజు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ కొన్నాం, ఏవేవి విగ్రహాలు నా దగ్గర ఉన్నాయని చూపిస్తాను. సో ఇది పెద్ద ఫోటో వచ్చేసి అమ్మ వాళ్ళు ఫస్ట్ మేము బెంగళూరుకి వచ్చినప్పుడు తీసిచ్చిన ఫోటో అనమాట. సో ఎప్పటికీ అది అలాగే ఉండిపోతుంది, ఎందుకంటే అది స్టాండర్డ్ ఉంటుంది. మిగిలిన చిన్న చిన్నవన్నీ నేను కొన్నవే. సో ఎక్కడెక్కడ కొన్నానో చూద్దాం. సో నాకు మహాశివరాత్రి అంటే చాలా ఇష్టం అనమాట. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చేసుకునే ఒక్క ఫెస్టివల్ మహాశివరాత్రి ఫెస్టివల్. సో అన్ని ఫెస్టివల్స్లో కల్లా కొంచెం స్పెషల్ అనమాట. అందుకే మా ఇంట్లో స్పెషల్గా కోవెల కూడా ఉంటుంది శివుడికి. సో ఇది నేను శివలింగం సపరేట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నటరాజస్వామి అనమాట, శివుడే బట్ డాన్స్ చేసే లాంటి పోజ్ అనమాట. సో ఇది వచ్చేసి నేను ఎంజీ రోడ్లో మా ఆఫీస్ ఉండే అక్కడ తీసుకున్న ఫోటో. ఇంకా అది శివలింగమే. సో ప్రతి ఒక్కరు అనేవాళ్ళు అనమాట, శివుడు ఉండే చోట ఖచ్చితంగా నంది ఉండాలి అని చెప్పేసి. సో శివుడు ఉన్నాడు కాబట్టి, శివలింగం ఉంది కాబట్టి నంది కూడా తీసుకున్నాం. సో ఇంకా వీటి విషయానికి వస్తే ఇవి మీకు అందరికీ తెలుసు, హిందూస్ తెలుగు వాళ్ళందరికీ తెలిసినవే. ఇవే శ్రీవారి పాదాలు. సో శ్రీవారి పాదాలు మనం ఇంకా కొనే ఆప్షనే ఒక్క ప్లేస్ ఉంటుంది, అదే తిరుమల. నెక్స్ట్ ఇది వచ్చేసి మన చిన్ని కృష్ణుడు అనమాట. యాక్చువల్గా మేము యాదవాస్ అనమాట. సో మా ఇంట్లో ఓన్లీ ఒక పెద్ద కృష్ణుళ్ళు ఉండేవాళ్ళు, అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో. బట్ నేను అంత పెద్దగా ఇక్కడ బెంగళూరులో పెట్టుకోలేను కాబట్టి బుజ్జి కృష్ణుడిని తీసుకొని పెట్టుకున్నాను. సో ఇది మనం ఉడిపిలో కొన్నాం అనమాట. ఉడిపికి వెళ్ళినప్పుడు ఉడిపిలో తీసుకున్నాం. ఉడిపిలో మనకి బాలకృష్ణుడే ఉంటాడు కదా, సో అది కూడా ఉన్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి గోమాత. ఎప్పటి నుంచో నాకు గోమాతని తీసుకోవాలి అనే ఆశగా ఉండేది, బట్ కానీ అస్సలు కుదిరేది కాదు. అంటే ఒకవేళ ఆవు దొరికితే దూడ ఉండేది కాదు, దూడ ఉంటే ఆవు దొరికేది కాదు. సో ఆ రెండు కలిపి ఒక దగ్గర దొరికినాయి మనకి, అదే గోమాత. దాని తర్వాత ఇది ఇలాంటి వాటికి, అంటే ఇది తర్వాత రోల్ ఉంటుంది కదా, అది ఇలాంటివన్నీ పూజ గదిలో ఉంటే చాలా మంచిదని ఎవరో చెప్తే నేను అరుణాచలం వెళ్ళినప్పుడు సెట్ కొందాం అనుకున్నా, కానీ సెట్ వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్పారు. సో కాబట్టే మనం ఇది ఒక్కటి కొనుక్కొని వచ్చుకున్నాం. తర్వాత ఇది. సో చిన్నప్పటి నుంచి నాకు మురుగన్ అంటే ఒక సపరేట్ అనమాట, అంటే మా ఇంటి దేవుడిలాగా. సో మురుగన్కి ఏంటి, ఇది మురుగన్ చేతిలో ఉండే శూలం అనమాట. ఇదిగోండి మురుగన్ స్వామి, ఆయన చేతిలో ఉండే శూలం సేమ్ ఇది కూడా అదే. సో దీన్ని నేను సిల్వర్ది తీసుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి మేము కావిడలు ఎత్తేవాళ్ళం బాగా, ప్రతి ఇయర్ కావిడ ఎత్తేదాన్ని నేను. సో పెళ్ళైన తర్వాత కూడా 3-4 టైమ్స్ ఎత్తాను, బట్ ఇప్పుడు మళ్ళీ మానేశాను. ఇది అయిపోయిన తర్వాత ఇవి కూడా శ్రీవారి పాదాలే అనమాట. తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి. ఇది మా ఊర్లో ఒక దగ్గర బేట్రాయి స్వామి కొండ, మీరు వినే ఉంటారు, పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఒక సాంగ్ ఉన్నది. అది మా ఊర్లో ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్లో జాతర జరుగుతుంది, ప్రతి ఇయర్ ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత ఇది చాలా స్పెషల్ మా దేవుడి రూమ్లో. ఇది మేము ఫ్రెండ్స్ అందరు కలిసి కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఒక 3-4 పీపుల్ కలిపి ఒకేలాంటివి ఒకే డిజైన్ కొన్నాం. దీని స్పెషల్ ఏంటంటే ముందుకి వినాయకుడే వస్తాడు, వెనక్కి వినాయకుడే వస్తాడు. లైక్ 2 సైడ్స్ అనమాట. ముందు నుంచి చూసే వాళ్ళకి సేమ్, వెనక నుంచి చూసే వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. దాని తర్వాత ఇది శ్రీరాముడు. సో అయోధ్య స్టార్టింగ్ అప్పుడు కొన్నదనమాట ఇది. సో ఇది శ్రీరాముడు. తర్వాత ఇది కూడా వెంకటేశ్వర స్వామి. ఇంకా ఇది వినాయక స్వామి ఎలా అంటే ఇది కూడా సేమ్ నర్తన వినాయక స్వామి. ఇది కూడా నేను ఎంజీ రోడ్లోనే కొన్నాను. డాన్స్ పోజ్ అనమాట, వినాయక స్వామి డాన్స్ పోజ్లో ఉంటాడు. ఇంకా ఇది సుబ్రహ్మణ్య స్వామి. సో మేము తిరుత్తని పళని వెళ్తాం కదా మామూలుగా. సో తిరుత్తనికి వెళ్ళినప్పుడు తీసుకున్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఇది.
ఇంకా ఇది వచ్చేసి సాయిబాబా అనమాట. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు తీసుకున్నది. ఇంకా ఈ రెండు వచ్చేసి ఈ రెండు శివుడు నేను పీజీలో ఉండే అప్పుడు కొద్ది రోజులు. సో అక్కడ కూడా నాకు పూజ గది అవసరమైంది. సో అక్కడ నేను ఈ రెండు తీసుకున్నాను. ఇంకా ఇది మా నానమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే బోయకొండ అని మా ఇంటి దగ్గర ఒక ప్లేస్ బోయకొండకి వెళ్ళినప్పుడు దీన్ని తీసుకున్నాము. సో ఇది కూడా కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది అందరి ఇళ్ళల్లో ఉండేది. ఇదేమన్నా తాబేలు అంటారు కదా అది. సో తర్వాత మేము కుంభమేళాకి వెళ్ళాం కదా అప్పుడు తెచ్చుకున్న వాటరు. ఇంకా ఇది పూజ చేయడానికి అలాగే పెట్టాను. నెక్స్ట్ ఇది ఏంటంటే దీని స్పెషల్ నేను చెప్తాను. మేము తిరుమలకి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకోవడం అలవాటే. బట్ ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ లోపల ఫ్లవర్స్ అనమాట. అంటే దీన్ని ఏమంటారు పుష్ప ప్రసాదం అంటారు. అంటే స్వామివారికి యూజ్ చేసిన ఫ్లవర్స్తో ఇలాంటి ఒక ఫోటో చేసి స్వామివారికి యూజ్ చేసిన పువ్వులతోని ఇవి జస్ట్ స్టిక్ చేసి ఉంటారు అంతే. బట్ కానీ ఒక బ్లెస్ అనమాట. స్వామివారి పువ్వులు మన ఇంట్లో ఉన్నాయి అని ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇవన్నీ సంపంగి పువ్వులు ఉన్నాయి ఇందులో. మ్యాక్సిమం సంపంగి పువ్వులే ఉన్నాయి, అక్కడక్కడ రోజెస్ ఉన్నాయి అన్నమాట అంతే. ఇది అయిన తర్వాత ఇది మన బోయకొండ అమ్మ. సో ఇది నేను బోయకొండకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. ఇంకా మా ఇంట్లో పెద్దది ఉండే బట్ కానీ నాకు అంటే ఇక్కడ అంత ప్లేస్ ఉండదు కాబట్టి చిన్నది తీసుకున్నాం. ఓవరాల్గా ఇదే మన దేవుడి రూమ్ అనమాట. అన్నిటికంటే నాకు ఫేవరెట్ ఈ కోవెల. ఇందులో నాకు ప్రతి మండే దీంతో నేను జపం చేసుకుంటా. సో అదనమాట మన దేవుడి రూమ్. వన్స్ అగైన్ మీకు అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. అన్నీ చూపించింది, దీపాలు చూపించలేదు అనుకోకండి. మన ఇంట్లో ఎప్పుడు మట్టి దీపాలే ఉంటాయి. ఎందుకు మట్టి దీపాలు అంటే నా దగ్గర కామాక్షి దీపం ఉంది, వెండి దీపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ మట్టి దీపంలో పెడితే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకనే ఇంక ఇవాళ మనం 2 ప్రసాదాలు కూడా చేసేసాం. ఒకటి స్వీట్, ఒకటి హాట్. సో ఇవాళ మన పూజ అయిపోయింది. ఇదే అన్నమాట. సో రోజు ఇలా 5 ఒత్తులు వేసి వెలిగించను, ఒకే ఒత్తి వేసి వెలిగిస్తాను. బట్ ఇవాళ ఫెస్టివల్ కదా కొంచెం స్పెషల్గా 5 ఒత్తులు వేసి వెలిగించాను అనమాట. 4 ఉన్నట్టు కనిపించినా ఇక్కడ 5 ఉన్నాయి. 1 2 3 4 5. ఓకే.